గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ బాల్మని యూట్యూబ్ ఛానల్. దోశ పిండి అండి. మనం ఒక రోజు ముందు నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకోవాలి. కానీ నైట్ సాల్ట్ కలపొద్దు. మార్నింగ్ లోపల అది పిండి అనేది ఎదుగుతుంది, పులిసిపోతుంది అనమాట. మార్నింగ్ లేసాక మనం దోశలు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ పిండి కలిపి పెట్టుకోవాలి ఒక 5 minutes ముందు. అలా కలిపి పెట్టుకుంటే మనకు నైట్ ఒకవేళ దోశ పిండిలో సాల్ట్ కలుపుకుంటే మనకు అది కరెక్ట్గా ఎదగదండి పిండి. మనం మార్నింగ్ కలుపుకున్నాం అనుకోండి, మార్నింగ్ పిండి అనేది ఉబ్బుతుంది. నైట్ రుబ్బాక మనం అలాగే పెట్టినాక ఉబ్బినాక దాంట్లో మనము సాల్ట్ వేసుకునే ముందు సాల్ట్ కలిపి పెట్టుకోవాలి. మనం సాల్ట్ ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి తొందరగా పులిసిపోతుంది. మనకు కావాల్సినప్పుడు పిండి మనకి ఎంత కావాలో అంత మనం పిండి తీసుకొని ఆ పిండిలో అప్పుడే మనం ఇంకా సాల్ట్ కలుపుకొని దోశ పోసుకోవాలి. మళ్ళీ నైటే రుబ్బి పెట్టుకోవాలి. మార్నింగ్ రుబ్బుకొని అలాగే వేసుకుంటే దోశ మాత్రం టేస్ట్ ఉండదండి. మనం ఒకరోజు ముందు నానబెట్టుకొని నైట్ రుబ్బి మార్నింగ్ దోశ పోసుకోవాలి. మనకు టేస్టీగా ఉంటుంది. దోశ కూడా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంటుందండి. పెనం తీసుకోవాలి. పెనం తీసుకున్నాక దోశ వేస్తూ ఉండాలి. మేమైతే కొంచెం దొడ్డిగానే పోస్తాము, సన్నం ఏం పోయాము మేము. దాంట్లో వెల్లుల్లి కారం ఉంటుందండి. మనకి బయట షాప్స్లో దొరుకుతుంది పొడి కారం, హోటల్ కారం అంటారు దాన్ని. వెల్లుల్లి కారం ఉంటుంది, అది మనం దోశ పైన వేసుకోవచ్చు. కొంచెం కాళ్ళకు ముందు ఇవ్వవు. ఇప్పుడు దీనికి వేయలేదు, ఫస్ట్ దోశ కదా, ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ దోశ కరెక్ట్ రాదు, అందుకే దొడ్డుగా పోస్తారు. కొంచెం వెల్లుల్లి కారం ఉంటుంది, మనకు బయట షాపులలో దొరుకుతుంది కారం, మనం మళ్ళీ వేసుకోవచ్చు. ప్యాకెట్ దొరుకుతుందండి. అట్లా అంటే మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే పేస్ట్ లాగా అవుతుంది. మనం బయట తీసుకుంటే కొంచెం పొడిలాగా ఉంటుంది. హోటల్ కారం అంటారు దాన్ని. హోటల్లో ఎక్కువ మటుకు యూజ్ చేస్తారు దోశల పైన. దోశ విరిగిపోకుండా క్రిస్పీగా ఉంటుందండి. కానీ మనకి బయటకి ఇంట్లోకి బయటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ బయట టేస్ట్ రావాలి అనుకుంటే దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దోశ పిండిలో కలుపుకునేటివి. విరిగిపోదండి, అస్సలు విరిగిపోదు. కాకపోతే తీసేటప్పుడు చెప్పలేము. మన పెంక ఉంటుంది కదండి, అది కొంచెం ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతూ ఉంటుంది. ఏదైనా నీట్గా అంటే ఒకటేసారి రాదు కదండి, అలా విరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. మనకు తగ్గట్టు ఎంత తీసుకోవాలనుకుంటే కారం అంతే తీసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువ తింటాము, దేనికి ఎక్కువ తినాలో అంతే తింటాము, దేనికి తక్కువ తినాలో అంతే తింటాము. కానీ వెల్లుల్లి కారంతో దోశ మాత్రం హైలైట్ ఉంటుందండి. దోశ మీద వేస్తూ ఉంటే క్రిస్పీగా వస్తుంటాయి మంచిగా. తర్వాత పిట్ల కర్రీ చూపెట్టాను కదండి ఇంత ముందుకు నేను. పిట్ల కర్రీ దాని దోశకు కాంబినేషన్ బాగుంటుంది. పిట్ల కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సండే బ్రేక్ఫాస్ట్. ఇవాళ ప్రతి సండే ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి. ఒక సండే ఇడ్లీ, ఒక సండే దోశ, ఒక సండే ఇడ్లీ వడ. ఓపిక ఉండాలి కానీ ఏమైనా చేసుకొని తింటాను. ఒకసారి ట్రై చేయండి, పిట్ల కర్రీ దోశ కాంబినేషన్ బాగుంటుందండి.
లోపల కారం అనేది ఇట్లా దోశలో మంచిగా ఆయిల్గా మంచిగా ఉంటుందండి. లైక్ చేయండి నచ్చితే.